to waterfalls. Hello guys, Navandanagar, Namaste, hello, hope everyone is safe and sound. Good morning from Joke Falls, and today is day 5 in our Malnadu drive, and we just came to view the beautiful and mighty Joke Falls. మొత్తం 4 ఉంటాయి. 4లో ఇప్పుడు మనం ఉన్నది రాణి ఫాల్స్ దగ్గర. ఇందాక మనం చూసాం కదా రాణి ఫాల్స్ స్టార్టింగ్ పాయింట్. సో ఇప్పుడు ఆ వాటర్ దగ్గరికి వెళ్తున్నాం మనము. ఇది రాణి ఫాల్స్కి వాటర్ ఇన్కమింగ్ ఫ్లో. ఇక్కడ నుంచి ఎంత కిందకి వెళ్ళిపోతుంది. క్రేజీ వ్యూ. కానీ ఇంకా ఫుల్ వర్షాలు లేవు కాబట్టి వాటర్ ఫ్లో తక్కువ ఉంది. లేదంటే మాత్రం చాలా బాగుంటుంది వ్యూ. యాక్చువల్లీ ఈ టైంకి ఎక్కువ ఉండాలంట, కానీ ఈసారి వర్షాలు లేట్ అయినాయి. సో అందుకని వాటర్ ఫ్లో తక్కువ ఉంది. Done with Rani Falls, and now we are going to the next place. We entered into Joke Falls Road. How is Joke Falls? So, స్పెషల్ థ్యాంక్స్ టు సోమశేఖర్ అన్న ఇక్కడ లోకల్ అనమాట. సో మీలో ఎవరైనా వస్తే అన్నకు కాల్ చేయండి, నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. సో అన్న మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్లో జోక్ ఫాల్స్ మొత్తం చూపిస్తారు. డెఫినెట్లీ మీరైతే రిగ్రెట్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు మనం ఇంత బ్యూటిఫుల్ వెదర్లో ఇంత మంచి వెస్టర్న్ ఘాట్స్ నుంచి డ్రైవ్ చేయడం ఒక ఆనందం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా అది బాధ. నోరీస్ ప్రతి ట్రిప్లో ఇలాంటివి కామన్. ఇప్పుడు వెళ్ళి వర్క్ చేసి సేవ్ చేసుకుంటేనే మళ్ళీ ఇలా రాగలుగుతాం, లేకపోతే కష్టం. సో అదనమాట. లెట్స్ స్టార్ట్ నౌ. కొంచెం ఫ్రెషప్ అయిపోయి స్టార్ట్ చేసుకొని హైదరాబాద్ ఎక్కేసి చాలా హైదరాబాద్. హుబ్లీ నుంచి స్టార్ట్ అయిపోయాం. 511 కిలోమీటర్స్ ఉంది. టైం 10:15 అయింది అండ్ నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:15 అయింది ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా. ఇట్ వాజ్ ఎ గుడ్ డ్రైవ్. నేను టోటల్గా మనం 720 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం ఆల్ ద వే ఫ్రమ్ జోక్ ఫాల్స్ టు హుబ్లీ టు హైదరాబాద్. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ డ్రైవ్.
హుబ్లీ వరకు అయితే బ్యూటిఫుల్ ఉండే వెదర్ అంతా. హుబ్లీ తర్వాత కూడా మనకు ఆల్మోస్ట్ గంగావతి వరకు బాగానే ఉండింది. అక్కడి నుంచి కొంచెం ఛాలెంజింగ్ ఉండే, రోడ్ వర్క్స్ అవుతుండే, ప్లస్ ఆల్సో గంగావతి వరకు 4 lane హైవే ఉంది. తర్వాత మనకు 60 kilometers ప్రాపర్ విలేజెస్ రోడ్ ఉండే. ఆ 60 kilometers రావడానికి 2 hours పట్టింది. అండ్ అక్కడే కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయాను. నైట్ చీకటి అయిపోయింది కదా, ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ అన్ని హై బీమ్లో ఉండే, అది చాలా ప్రాబ్లం అయింది. బట్ ఇలా అయితే సేఫ్గా ఇంటికి అయితే 2:15కి అయితే ఇంటికి వచ్చేసాము. అండ్ ఈ డ్రైవ్ అయితే కొత్త టైప్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ అనిపించింది. ఎందుకంటే మనం యూజువల్లీ ట్రావెల్ చేసినప్పుడు ట్రెక్స్ నేను అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ బైక్ రైడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. బట్ ఈసారి మనం అదిరాలో వెళ్ళాం, కార్లో వెళ్ళాం కాబట్టి నేను ట్రెక్ కూడా చేశాను. అండ్ దట్ టు ది లాంగెస్ట్ ట్రెక్ ఇన్ మై లైఫ్ సో ఫార్, 22 kilometers ట్రెక్ ఇన్ 1 day. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. చాలా ఛాలెంజింగ్ అనిపించింది, బట్ ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఆల్సో ప్లానింగ్ టు కుద్రేముఖ, టేక్ కాషన్స్ అండ్ ఖచ్చితంగా కనీసం ఒక 15 days ముందు నుంచి అయినా వర్కౌట్స్ అవి చేస్తూ ఉండండి, సో దట్ బాడీ కొంచెం అలవాటే పడుతుంది. అండ్ ట్రిప్కి కూడా ఎక్స్పెన్సెస్ లైక్ ఆల్మోస్ట్ ఒక 30,000 వరకు అయితే, ఇంక్లూడింగ్ ఫ్యూయల్ కానీ, స్టే కానీ, ట్రెక్కింగ్ కానీ. ట్రెక్కింగ్కే ఎక్కువ అయిపోయింది యాక్చువల్లీ. 3 members 6,000 వరకు అయింది. వెహికల్, గైడ్, తర్వాత టికెట్స్ అంతా. సో ఓవరాల్ ఇట్ వాజ్ ఎ వెరీ 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 గుడ్ ఎక్స్పీరియన్స్. జోగ్ ఫాల్స్ అయితే వ్యూ అవుట్ స్టాండింగ్ అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అదనమాట ఈ సిరీస్. మరొక సిరీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇదే ఎనర్జీ మెయింటైన్ చేద్దాం, ఇదే జోష్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. Until then, take care. This is Rajiv, US Motor Sanchari. Keep loving. Love you all, guys.